హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఇది సండే వ్లాగ్ అన్నమాట. నో డ్రెస్ వేసుకోలేదు సార్. నేను ఇప్పుడే స్నానం చేపించాను, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాడు, ఇంకా డ్రెస్ వేసుకోలేదు అనమాట. సో ఇప్పుడు కాఫీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట వ్లాగ్. సడన్గా అంటే యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ చేయాలనుకోలేదు, బట్ మా హస్బెండ్ సడన్గా వచ్చేసి ఇప్పుడు సో ఈ రోజు ఏం ఏం చేస్తున్నావు అని అడిగాడు. లంచ్ ఇంకా ఏం చేసాం, నార్మల్ ఇంకా చికెనే కదా అనుకున్నాను. సో ఇంకా ఏదైనా మీకు చూపించేటప్పుడు నేను ఏదైనా వీడియో తీయాలనుకున్నప్పుడు కొంచెం ప్రిపేర్ అవుతాను. అంటే ప్రిపేర్ అండ్ మీన్స్ సో ఇంపార్టెంట్ అయిన కంటెంట్ ఉండాలి, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అని చెప్పేసి నేను కొన్ని చూస్ చేసుకొని ఆ రోజు రెసిపీ కానీ ఆ రోజు అవి ఇంపార్టెంట్ అయినట్టే షూట్ చేసేసుకొని యాక్చువల్లీ రేపు ఇది చేద్దాం వంట ఇది ఉంటుంది, సో ఇది ఈ కంటెంట్ చూపించాలని చెప్పేసి నేను అది ముందే ప్రిపేర్ అయిపోయి మార్నింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఇన్ కేస్ నార్మలే కదా, నార్మల్ చికెనే కదా, నార్మల్ రొటీనే అన్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదేమో అని చెప్పేసి నేను ఎక్కువ వీడియోస్ అనేది దాని గురించి షూట్ చేయను. సో సడన్ గా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఈ రోజు నేను చేస్తాను చికెన్, సో అది ఇది అని చెప్పారనమాట. సో ఇది కూడా ఒక కంటెంట్ కదా, సో అది ఫస్ట్ టైం ఆయన చెప్పడం నేను చేస్తాను అని చెప్పేసి. ఇంతకు ముందు ఎప్పుడో అనేవాళ్ళు, ఇంకా నేను చేస్తాను, నేనే పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కదా, ఎట్లుంటుందో ఏమో తినాలని చెప్పేసి. సో ఇప్పుడు ట్రై చేద్దాం, చేస్తా అని చెప్పారు కదా, ఆయన ఫుడ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పుడు తినలేదు కదా, ఫస్ట్ టైం ఇది నేను ఈ రోజే ఆయన చేయడం, నేను కూడా తినడం, మీరు కూడా చూడడం అనమాట. సో అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది మొత్తం ఇట్లనే రికార్డ్ చేస్తాను, ఇట్లనే చూపిస్తాను, ఎట్లుంటుంది టేస్ట్ కూడా ఎట్లా చేస్తారు చికెన్ అనేది. సో చూస్తుండండి. సో కొద్దిసేపు కూర్చొని ఇంకా దీపుతో మాట్లాడుతూ ఇంకా కొద్దిసేపు కాఫీ తాగాను అనమాట. ఇంకా దీపు కూడా ఇంకా మిల్క్ ఇచ్చాను, చల్లారాయి, ఇంకా తాగుతున్నాడు అనమాట. ఇంకా చిన్నోడు పడుకో ఉన్నాడు, ఆల్రెడీ పడుకోబెట్టి ఇంకా కాఫీ చేసుకొని ఇంకా దీపుకి మిల్క్ ఇచ్చి నేను తాగుతున్నాను. సో ఇందాక ఒక ప్లాన్ చేశాం కదా, ఇంకా మా హస్బెండ్ చేస్తారు ఈరోజు లంచ్ అని చెప్పేసి. సో అదైతే అట్టర్ ఫ్లాప్ అయిందన్నమాట. ఎందుకంటే సడన్ గా సమ్ ఏదో వర్క్ వచ్చింది, యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్నారనమాట నిన్నటి నుంచి కాల్స్లలో అది ఇది అని చెప్పి. ఇంకా వేరే ఊరికి వెళ్ళాలి అని చెప్పారనమాట. ఇంకా తప్పదు కదా, ఇంకేదైనా వర్క్ ఉంటే ఇంకా వెళ్ళాల్సిందే. వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అది మన టైం బాడో కానీ నాకు తెలియదు. సో కరెక్ట్ టైంలో ఏదో ఒకటి వచ్చి ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది. సో అది పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు తప్పదు, ఇంకా నేనే వంట చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాము, అక్కడే వెళ్ళేసి చేసేసుకొని తినేసి ఉందాము అనుకున్నాను. ఇంకా ఎట్లా వెళ్తున్నారు కదా, ఇంకా నాకు చిన్న బాబుతో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎట్లా టైం చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఇప్పట్లో లంచ్ తినేస్తానో లేదో అని చెప్పేసి అనుకున్నాను, వెళ్దాం అనుకున్నాను. బట్ అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాను, వదిలే ఇంక ఇక్కడే ఉండి చేసేసుకొని తినేద్దాము అని చెప్పేసి. సో నాకు యాక్చువల్లీ ఇప్పుడు చికెన్ తినాలని అంత ఈరోజు అసలు ఇంట్రెస్ట్ లేకుండే, బట్ ఇంకా ఈయన కోసం అని చెప్పేసి ఇంకా ఆయన తెస్తా అని చెప్తే ఓకేలే అని చెప్పేసి తెప్పించాను. కానీ ఇంకా నాకైతే నేను ఒక్కదాన్ని ఉంటే ఏదో ఒకటి చేసేసుకొని తినేస్తాను, బట్ ఇంకా ఆల్రెడీ చికెన్ తెచ్చేస్తారు కాబట్టి ఇంకా తప్పదు, అది చేయాల్సిందే. సో ఇప్పుడు ఇవి ధనియాలు కొంచెం ఫ్రై చేయాలన్నమాట, ఫ్రై చేసేసి ఇంకా దీన్ని పొడి కొట్టాలి. అండ్ సో ఇంకా ఈ తెల్లగడ్డలు కొన్ని మంచిగా మొన్న ఇల్లు క్లీనింగ్ అప్పుడు సమ్ ఏదో వాటర్ ఏమైనా పడిందో ఏమో, కానీ యాక్చువల్లీ మొన్ననే తీసుకొని వచ్చాను ఇది, చాలా తెచ్చాను, కొన్ని వాటర్ పడిపోయి కొన్ని పాడైపోయాయి, అందు కొంచెము ఎండకి పెట్టాను. సో ఇంకా ఇది కూడా అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇట్లానే జస్ట్ ఎప్పుడు కుకింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదా, సో ఈసారి ఏంటంటే ఇట్లానే చెప్తూ చేసుకుంటూ కొంచెం మీతో కూడా అట్లా మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇట్లా షూట్ చేస్తున్నాను. నార్మల్ చికెనే కాబట్టి ఏం పెద్ద నేను దాని గురించి ఏం చెప్పనులేండి, ఇంకా డీటెయిల్ గా ఏం మెన్షన్ చేయను, జస్ట్ ఇంకా చేస్తూ మీతో మాట్లాడుతూ కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ రోజు ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ నాకు కామెంట్ చేయండి. సో ఎస్టర్డే ఇంకా సాటర్డే నేను ఇది స్పోర్ట్స్ డే జరిగింది అనమాట, యాన్యువల్ స్పోర్ట్స్ డే దీపుకి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము, కపుల్ గేమ్ అనమాట, కపుల్ గేమ్ అండ్ మదర్స్ కి గేమ్, ఫాదర్స్ కి గేమ్ అని చెప్పేసి ఇంకా చాలా. ఇక్కడైతే ఆల్రెడీ ఇంకా రైస్ పెట్టేసాను, ఇంకా రైస్ కుక్కర్ లో ఏం చేయలేదు, నార్మల్ గానే చేసేస్తున్నాను.
ఇంకా దీపుకి మాకే కాబట్టి అందుకు ఇంకా నార్మల్ గానే చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చి చికెన్ ఏం సో ఇంకా చికెన్ వాష్ చేసేసి సో ఇప్పుడు కొంచెం చలికాలం కాబట్టి ఇంకా వేడిగా చేసేసుకుంటాం నైట్. మ్యాక్సిమం ఇప్పుడు లంచ్ చేయడానికి సారీ ఇట్లా అన్నం తినడానికి ప్రిఫర్ చేయడం లేదు నైట్ టైమ్. బ్రేక్ఫాస్ట్ అట్లా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా చికెన్ వేసేసుకొని ఇంకా వాష్ చేసేసుకుని ఫస్ట్ ఇది స్టవ్ మీద పెట్టేస్తే ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే వన్ సైడ్ ఇంకా చికెన్ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం కారము, ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసాను అనమాట. ఇంకా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను. ఏనానా బిస్కెట్ అయిపోయిందా? కొంచెము ఇది ఆనియన్స్ వేసేసుకుంటాను. స్నానం చేయలే, ఆనియన్స్ వేసేసుకున్నాను అనమాట. హాఫ్ ఆనియన్ వేసుకుంటాను, మిగతాది ఇంకా తిరువాత పెట్టేటప్పుడు వేసేసుకుంటాను అనమాట. సో ఇంక దీంట్లో ఏం వాటర్ అట్లా యాడ్ చేయకుండా ఇంకా చికెన్లో ఉండే వాటరే కొంచెం ఇదైపోయేదాకా అట్లే పెట్టుంటాను అనమాట, కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి. ఇంకా ఈ లోపల ఇది మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ధనియాలు అనమాట. ఇంకా ధనియాలు ఇక్కడ ధనియాల పౌడర్ కావాలి కాబట్టి ఇంకా ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాను. బాయ్ చెప్పు. అరే అరే నువ్వు పోతారా, అందుకు నవ్వొస్తుందిలే. అరే అరే బాయ్ బాయ్. చికెన్ చేసా అని చెప్పి తప్పించుకుంటున్నావులే. నెక్స్ట్ సండే చేసావా? బాయ్ చెప్పు. నాకు కాదు, మీ డాడీకి చెప్పమని బాయ్. సో ఫైనల్ అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళారనమాట. ఇంకా ఎప్పుడు వస్తారో, నైట్ అవుతుందో టుమారో అవుతుందో నాకు తెలియదు. వర్క్ కంప్లీట్ అయ్యాకే వస్తాను అని చెప్పారు. ఇంకా
ఇవన్నీ ఇంకా ప్రిపేర్ చేయాలి. ఇది ఎప్పుడవుతుందో తెలీదు. టైం అయితే లేట్ అయిపోయింది, 1:30 అలా అవుతుంది అనుకుంటా. సో ఇంకో ఈసారి ఇలా మైక్ తిప్పుతూ ఉంటాడు. నేను రికార్డ్ తీసుకునేవు. ఇట్లా వాళ్ళ డాడీ ఇలా ఊరికి వెళ్తే అన్ని చాలా ఏడుస్తాడు. ఈ మధ్య ఈ చిన్నోడు కూడా స్టార్ట్ అయ్యాడు అని ఏడ్చడము. స్కూల్ వచ్చి వంట చేయడం చాలా డేంజర్. సో నేనైతే ప్రిఫర్ చేయను అనమాట చాలా వరకు. సో ఇంకా ఇలాగా వెళ్తున్నప్పుడైతే మనకి ఇంకా చేయాలి తప్పదు కాబట్టి ఇంక ఇప్పుడే జస్ట్ ఇట్లా వెతుకున్నాను. లేకపోతే వాకర్లోనే కూర్చోబెట్టేస్తాను. ఏదైనా ఇచ్చి ఇప్పటికే చాలాసేపు కూర్చోన్నాడు అని చెప్పేసి కొద్దిసేపు వెతుకున్నాను అనమాట. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇప్పుడు ధనియా పౌడర్ అది ధనియాలు ఫ్రై చేశాను కదా. సో ఇప్పుడు ధనియా పౌడర్ మిక్సీ పట్టుకుంటున్నాను, కొంచెం చల్లారింది. సో రైస్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కుక్ అయిపోయింది అన్నమాట. నేను అంతా ఉండి మొత్తం కొట్టేసి పెట్టుకోను అనమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి, కొన్ని వేసుకొని ఫ్రై చేసుకొని నాకు ఒక 4 to 5 times చికెన్ చేసినప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఇది మరీ ఎక్కువ 5 times కూడా రాదనుకుంటా, ఒక 3-4 times అట్లా వస్తుంది. సో ఎందుకంటే కొంచెం ఫ్రెష్నెస్ అనమాట. దీనికి ఫ్లేవర్స్ ఎక్కువ స్టోర్ చేసి పెడితే అది పోతుంది ఫ్లేవర్ అని చెప్పేసి నేను మొత్తము చేసి పెట్టుకోను అనమాట. సో ఇంకా ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇది కొంచెం దీంట్లోకి వేసేసుకుంటాను. సో ఇంకా ఇది ఇప్పుడు మనకి కొబ్బరి అది వేసుకుంటాం కాబట్టి ఈ మసాలాలో కొంచెం పెట్టేసి 1 teaspoon అంతా పెట్టేసేసి ఇంకా మిగతా దీంట్లో స్టోర్ చేసి కొంచెం అనమాట. ఒక్కోసారి చేస్తాను అనమాట ఇక్కడ వరకు. సో కొంచెం నా మైండ్ని బట్టి అనమాట, కొంచెం ఎక్కువ చేస్తాను, కొంచెం తక్కువ చేస్తాను అట్లా. సో ఎప్పుడైనా అవసరం అయితే చేసేసుకుంటాను. సో ఇంకా ఇప్పుడు ఈ మిక్సీలోకి లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 to 5 లవంగాలు వేసేసుకున్నాను. అండ్ చెక్క అనమాట, చెక్క. సో రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇది కూడా పక్కన పెట్టేసి సో కొంచెం చెక్క అనమాట. చెక్క కూడా ఇందులోకి యాడ్ చేశాను. సో గోంగూర చికెన్ మొన్న నేను పెట్టాను అనమాట, గోంగూర చికెన్ రెసిపీ. సో దాంట్లోకి అయితే నేనేమి కొబ్బరి అట్లా ఏమి యాడ్ చేయలేదు. సో ఓన్లీ చికెన్ కర్రీ అంటే మాత్రం దీంట్లోకి యాడ్ చేస్తాను. మళ్ళీ ఇందులో కొంచెం ఫ్లేవర్ బాగుండాలని చెప్తే ముంతమాడి పప్పు ఉంటుంది కదా, అవి 4 to 5 వేసేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. నాకు ఇష్టం ఉంటే వేస్తాను, లేకపోతే అది కూడా స్కిప్ చేసేస్తాను. సో ఇంకా ఈ లోపలికి వచ్చాను అనమాట, ఇంకా వంట చేసి. సో ఇంకా కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను, చిన్నడు పడుకున్నాడు అని చెప్పి. నేను వచ్చే లోపల వీళ్ళు చూడండి ఎన్ని చేశారు, చూపిస్తాను చూడండి. అక్కడ కూర్చొని తింటున్నాడు. ఇవన్నీ చూడండి. ఇంకా మా హస్బెండ్ వెళ్తే ఎన్ని ఇట్లా పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడు క్లీన్ చేయాలి. చార్జర్ ఇక్కడ టవల్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా మా చిన్నడు
సో ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా దీపు ఇంకా చిన్నోడు ఇద్దరు నిద్రపోతున్నారు. ఇంకా నేను కూడా కొద్దిసేపు పడుకొని లేచి ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట, కొద్దిసేపు బయట కూర్చొని. సో మా చిన్నోడు కూడా లేచాడు. సో ఫైనల్ అయితే చిన్నోడు తినేసాడు ఆల్రెడీ. సో స్నానం కూడా చేసేసాడు, చెప్పాను కదా. ఇంకా దీపు కూడా ఇప్పుడే తినేసాడు. సో టైం వచ్చేసి 8:50 అవుతుంది అనమాట. ఇంకా నేను డిన్నర్ చేయాలి యాజ్ యూజువల్, అండ్ చికెన్ కర్రీ ఇంకా అదే అనమాట. సో ఇంకా ఇద్దరికి మళ్ళీ పాలు ఇచ్చేసి ఇంకా తాగేసి ఇద్దరు పడుకుంటారు. సో ఇవాళ వీడియో ఇంత ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్ చెప్పు. బాయ్.